ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Linked list. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం ఈ టాపిక్ డెఫినిషన్ ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. ప్రోగ్రామింగ్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి చూడండి. లింక్డ్ లిస్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాల్డ్ నోడ్స్ దట్ ఆర్ ర్యాండమ్లీ స్టోర్డ్ ఇన్ ద మెమొరీ. లింక్డ్ లిస్ట్ని ఎలా డిఫైన్ చేస్తారు? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని నోడ్స్ అని కాల్ చేస్తాం. దట్ ఆర్ ర్యాండమ్లీ స్టోర్డ్ ఇన్ ద మెమొరీ. ఆ నోడ్స్ అనేవి మెమొరీలో ర్యాండమ్గా స్టోర్ అవుతాయి. అంటే ఆ నోట్స్ యొక్క అడ్రసెస్ అనేవి ర్యాండమ్గా ఉంటాయి, తీసుకుంటాయి. ఓకే, ఇంటర్నల్గా ర్యాండమ్గా తీసుకుంటుంది. ఏ నోడ్ కంటైన్స్ 2 పార్ట్స్. ప్రతి నోడ్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ పార్ట్ని డేటా పార్ట్ అని కాల్ చేస్తాం. సెకండ్ పార్ట్ని లింక్ పార్ట్ ఆర్ నెక్స్ట్ పార్ట్ ఆర్ అడ్రస్ పార్ట్ అని కాల్ చేస్తాం. ఓకే, డేటా పార్ట్, ఫస్ట్ పార్ట్ని డేటా పార్ట్ అని, సెకండ్ పార్ట్ని అడ్రస్ పార్ట్ అని కాల్ చేస్తాం. ఓకే, అడ్రస్ పార్ట్ని నెక్స్ట్ పార్ట్ అని కూడా కాల్ చేసుకుంటాం. ఎందుకంటే నెక్స్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ అని కూడా కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నోడ్తో లింక్ ఇచ్చుకుంటాం కాబట్టి లింక్ పార్ట్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాగైనా కాల్ చేయొచ్చు. ఫస్ట్ నోడ్ అబ్జర్వ్ చేయండి. మనకి ఫస్ట్ నోడ్ మీరు ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఫస్ట్ నోడ్లో 2 పార్ట్స్ ఉన్నాయి. డేటా పార్ట్, లింక్ పార్ట్ అని ఇచ్చాము. లింక్ పార్ట్ని మనం నెక్స్ట్ పార్ట్ అని కూడా కాల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో ఆర్ నెక్స్ట్ పార్ట్ ఎలా అయినా కాల్ చేయొచ్చు. నల్ రిప్రజెంట్ చేసాం. ఎందుకని అంటే నెక్స్ట్ ఇంకేమీ నోడ్స్ లేవు కాబట్టి నల్ పాయింటర్ తోటి రిప్రజెంట్ అనేది చేసాం. ఓకే, ఫస్ట్ నోడ్ని హెడ్ అని కాల్ చేస్తాం, లాస్ట్ నోడ్ని టెయిల్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇది లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్లో టైప్స్ ఉంటాయి. సింగిల్ లింక్డ్ లిస్ట్. ఓకే, ఇంకా రిమైనింగ్ టైప్స్ కూడా ప్రీవియస్ క్లాసెస్లో చూసారు కదా. ఫస్ట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ మనం చెప్పుకుంటాం. ఇప్పుడు సింగిల్ లింక్డ్ లిస్ట్ డెఫినేషన్ ఎగ్జాంపుల్ కూడా ప్రీవియస్ క్లాసెస్లో చూసిందే. జస్ట్ ప్రోగ్రామింగ్కి వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ చూడండి. It is a linked list where each node contains 2 parts. ఓకే, ఇక్కడ ఫస్ట్ బాక్స్ చూసినట్లయితే ఓకే మనం లింక్డ్ లిస్ట్లో ఏంటి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయన్నాం, వాటిలో నోడ్స్ అంటాం అన్నాం. ఇక్కడ ఒక నోడ్ ఒక బాక్స్లో రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఓకే, ఆ బాక్స్ చూసినట్లయితే 2 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంది. ఫస్ట్ పార్ట్ని డేటా పార్ట్ అంటాం. ఓకే, డేటా పార్ట్లో వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి వాల్యూ పార్ట్ అని కూడా కాల్ చేయొచ్చు. వాల్యూ పార్ట్ ఆర్ డేటా పార్ట్. వాల్యూ పార్ట్లో ఇక్కడ 10 అనేది మనం స్టోర్ చేసాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్ని అడ్రస్ పార్ట్ ఆర్ నెక్స్ట్ పార్ట్ అని కాల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మీనింగ్ఫుల్గా మనకి ఎన్ తోటి రిప్రజెంటేషన్ చేసాం చూడండి కిందన. ఫస్ట్ పార్ట్ని డేటా అని డి అని, నెక్స్ట్ పార్ట్ని నెక్స్ట్ అని కంప్లీట్గా వర్డ్ అయితే రాలేదు కానీ ఎన్ తోటి రిప్రజెంటేషన్ చేశాను. ఓకే, మనకి 2 పార్ట్స్ నేమ్స్ డేటా పార్ట్, నెక్స్ట్ పార్ట్ డేటా పార్ట్లో అయితే డేటాని స్టోర్ చేసుకుంటుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్, నెక్స్ట్ నోడ్ ఏదైనా ఉంటే ఆ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫస్ట్ నోడ్కి అడ్రస్ ఏంటి? 100. సెకండ్ నోడ్ ఏదైనా ఉంది కదా, ఉంటే ఆ నోడ్ యొక్క అడ్రస్ ఎంత? 200. ఆ 200ని ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో అసైన్ చేసాం. ఓకే, స్టోర్ చేసాం. అబ్జర్వ్ చేశారమ్మా, మనకి రెడ్ కలర్స్లో
మనకి ఏం చేసాము, అడ్రసెస్ని నోట్ చేసాము. ఇక్కడ ఫస్ట్ నోడ్ అడ్రస్ 100, సెకండ్ నోడ్ అడ్రస్ 200. ఆ 200ని ఫస్ట్ నోడ్ నెక్స్ట్ అడ్రస్ పార్ట్లో ఆర్ నెక్స్ట్ పార్ట్లో మనం 200 అనేది అసైన్ చేసాం, స్టోర్ చేసుకుంది. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంది. మనకి స్టోర్ చేసుకోగానే సమ్ లింక్ అనేది 200 నోడ్కి ఫామ్ అయింది. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. సమ్ లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, 200 నోడ్ ఉంది కదా, ఆ నోడ్కి 100 నోడ్ నుంచి నెక్స్ట్ పార్ట్ నుంచి ఒక యారో మార్క్ అనేది వచ్చింది, అంటే లింక్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ 200 నోడ్ మళ్ళీ 2 పార్ట్స్ కదా ప్రతి నోడు. ఫస్ట్ పార్ట్లో 20ని స్టోర్ చేసుకుంది వాల్యూ, సెకండ్ పార్ట్లో అంటే నెక్స్ట్ పార్ట్లో అడ్రస్ పార్ట్ కదా, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఏంటి, 300ని స్టోర్ చేసుకుంది. ఓకే, స్టోర్ చేసుకోగానే మనకి లింక్ అనేది నెక్స్ట్ పార్ట్ నుంచి లింక్ అనేది 300 నోడ్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ నోడ్ 300 నోడ్ కదా, 30 అనేది వాల్యూ పార్ట్లో స్టోర్ చేసుకుంది. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ ఏమైనా నోడ్ ఉందా, లేదు కదా, కాబట్టి నల్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇక్కడ ఇంటూ మార్క్ తోటి చేసాం, మనం కావాలంటే నల్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇది లింక్ లిస్ట్. 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ని డేటా పార్ట్, నెక్స్ట్ పార్ట్ని అడ్రస్ పార్ట్ ఆర్ నెక్స్ట్ పార్ట్ అంటాం. ఓకే, సెకండ్ పార్ట్ని నెక్స్ట్ పార్ట్ అంటాం. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అడ్రసెస్ కూడా నేను ఇచ్చాను, వాటిని స్టోర్ చేసుకున్నట్టు బాక్సెస్లో కూడా మెన్షన్ చేశాను. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో మనం స్టోర్ చేసాం. ఓకే, నెక్స్ట్ లింక్ లిస్ట్ ప్రోగ్రామ్. ఓకే, లింక్ లిస్ట్ ప్రోగ్రామ్. ఈ క్లాసు వినే ముందు ప్రీవియస్ క్లాసెస్ కంపల్సరీ వినండి. ఓకే, మనకి ప్రెజెంట్ క్లాస్ ఎప్పుడైనా సరే ఓకే ప్రీవియస్ క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా క్లాసెస్ అనేవి చూడాలి. ఓకే, క్లాసెస్ అనేవి రెగ్యులర్గా వినండి. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ ద లింక్ లిస్ట్ ఆపరేషన్స్. లింక్ లిస్ట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాసాం, ఇంపోర్ట్ java.util.scanner. స్కానర్ క్లాస్కి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎందుకంటే మనం కీబోర్డ్ ద్వారా వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీరు నేర్చుకున్న పాయింట్ ఇక్కడ చెప్పుకుంటున్నాం. క్లాస్ లింక్ లిస్ట్. ఇక్కడ క్లాస్ నేమ్ మనకి యూజర్ డిఫైన్డ్ కాబట్టి ఏదో ఒక నేమ్ పెట్టుకోవచ్చు. మనం లింక్ లిస్ట్ మీనింగ్ఫుల్గా లింక్ లిస్ట్ అని పెట్టుకున్నాం. నెక్స్ట్ అందులో వేరియబుల్ డిక్లరేషన్స్ ఏంటి, ఇంట్ డేటా అనేది ఇంటీజర్ టైప్. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ ఏంటి, లింక్ లిస్ట్ నెక్స్ట్ అనేది ఏ టైపు, క్లాస్ లింక్ లిస్ట్ టైప్. ఓకే, క్లాస్ టైప్ అంటే లింక్ లిస్ట్ అనేది క్లాస్ కదా, లింక్ లిస్ట్ క్లాస్ అనే టైప్ అనమాట. అంటే క్లాస్ టైప్ కాబట్టి నెక్స్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ డిక్లరేషన్ జరిగింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనకి ఎలా క్రియేట్ అవుతుంది చూడండి. ఎగ్జాంపుల్ పైన డిక్లేర్ చేసిన క్లాస్కి ఓకే మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ లింక్ లిస్ట్ స్మాల్ ఎల్, సేమ్ ఇక్కడ ఏది రాసామో అదే యూస్ చేయాలి. లింక్ లిస్ట్ టెంప్ అని డిక్లేర్ చేసాం. నెక్స్ట్ లైన్లో టెంప్ ఈక్వల్ టు న్యూ లింక్ లిస్ట్ ఆఫ్. ఓకే, మనం రన్ టైంలో మెమొరీ అనేది ఎలికేట్ అవుతుంది. ఎలికేట్ అయ్యి ఏమవుతుంది, ఇలా సమ్ అడ్రస్ తీసుకుంటుంది టెంప్ అని నేమ్కి. ఈ అడ్రస్ నేమ్ ఏంటి, టెంప్.
ఓకే, టెంప్ అని క్రియేట్ అవుతుంది. టెంప్కి డేటా పార్ట్ ఉంది, 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, డేటా. ఓకే, ఇందులో డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇందులో నెక్స్ట్ అంటే మళ్ళీ ఆబ్జెక్ట్ కదా, సమ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, డేటా అంటే సమ్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ అంటే సమ్ అడ్రస్ని, ఆబ్జెక్ట్కి సమ్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది కదా, సమ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఈ రిప్రజెంటేషన్ ఆల్రెడీ మనం ఎక్కడ చూసాం, ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో చూసాం. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ అవుతాయి. ఇంటిజర్ డేటా స్పేస్లో 0, నెక్స్ట్ ప్లేస్లో నల్ అసైన్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఓకే, ఈ డిఫాల్ట్ వాల్యూస్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఓకే, అవి ఈ డిఫాల్ట్ వాల్యూస్ ఎలా ఉన్నా సరే మీకు ఈ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే టెంప్ అనే ఆబ్జెక్ట్ ఇలా డిక్లేర్ అవుతుంది, సమ్ మెమొరీ ఉంటుంది. ఓకే, మనకి డేటా పార్ట్, ఇది డేటా పార్ట్ అని, ఇది నెక్స్ట్ పార్ట్ అని తీసుకుంటాం. ఓకే, ఒక సమ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ప్రజెంట్ అయితే నల్ వాల్యూ స్టోర్ అయింది, మనకి ఏమీ డిక్లేర్ అవ్వలేదు కాబట్టి నల్ అని, అసైన్ అవ్వలేదు కదా మెమొరీ అనేది, అసైన్ అవ్వలేదు కాబట్టి నల్ అని తీసుకుంటుంది. ఇది ఎలా ఉంది మనకి, మనం ప్రీవియస్ చూసిన ఎగ్జాంపుల్లో నోడ్ రూపంలో ఉంది. ఓకే, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక నోడ్ రూపంలో ఉంది. ఓకే, 2 పార్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ డేటా పార్ట్, నెక్స్ట్ పార్ట్. అంటే మనం ఈ సింపుల్గా ఇలా డిక్లేర్ చేసుకుంటే ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక నోడ్ క్రియేషన్ కోసం ఈ క్లాస్ని డిజైన్ చేసాం. ఓకే, ఒక నోడ్ క్రియేషన్ కోసం ఈ క్లాస్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, నోడ్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ టెంప్ అని ఇచ్చాం. ఓకే, ఆ ఆబ్జెక్ట్ని మనం నోడ్ అని కాల్ చేసుకుంటాం, ప్రీవియస్ చెప్పుకున్నాం కదా. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నోన్ యాజ్ నోడ్స్ అని అన్నాం. ఓకే, ఆ నోడ్స్, ఇది టెంప్ అనే నోడ్. టెంప్ అనే నోడ్కి 2 పార్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ పార్ట్ డేటా పార్ట్, సెకండ్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ అనమాట, అడ్రస్ పార్ట్. ఓకే, ఇలా నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ నోడ్కి మనం ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో అప్పుడు సమ్ అడ్రస్ కూడా ఉంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే సిస్టంలో మనకి మనం రాసుకున్నట్టుగానే అడ్రస్ ఉండదు, సిస్టంలో వేరే డిఫరెంట్గా తీసుకుంటుంది అడ్రస్. అది మనకు తెలియదు కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ అని ఇలా 1000 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఒక నోడ్ క్రియేషన్ కోడింగ్ అర్థమైంది కదమ్మా. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లోనే మనం డిజైన్ చేసిన కోడింగ్ లాగానే ఉంది, సేమ్. ఓకే, నెక్స్ట్ ఒక క్లాస్ లింక్ లిస్ట్ అనే క్లాస్ తీసుకున్నాం ప్రీవియస్. ఇప్పుడు అది నోడ్ క్రియేషన్ కోసం, ఇప్పుడు లింక్ లిస్ట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం కోసం ఈ క్లాస్. ఓకే, ఎస్ లిస్ట్ అనే క్లాస్ తీసుకున్నాం, సింగిల్ లింక్ లిస్ట్ మీనింగ్ఫుల్గా ఎస్ లిస్ట్ అనే పెట్టాలా, అవసరం లేదు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా చూడండి ఇక్కడ క్లాస్లో మనకి ఏమి ఇచ్చుకున్నాం, ఇక్కడ లింక్ లిస్ట్, టెంప్, హెడ్, కరెంట్. ఓకే, క్లాస్లో లింక్ లిస్ట్, టెంప్, హెడ్, కరెంట్ అని ఇచ్చుకున్నాం. టెంప్, హెడ్, కరెంట్. ఇక్కడ ఇవి ఆల్రెడీ ఏంటి, ప్రీవియస్ క్లాస్లో చూసారు ఆల్రెడీ. క్లాస్కి సమ్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇక్కడ కూడా టెంప్ అనేది ఒక ఆబ్జెక్ట్, హెడ్ అనేది ఒక ఆబ్జెక్ట్, కరెంట్ అనేది అనదర్ ఆబ్జెక్ట్. ఓకే, 3 ఆబ్జెక్ట్స్ డిక్లరేషన్స్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని నోడ్స్ ఉన్నాయి కౌంట్ చేయడం కోసం లింక్డ్ కౌంట్ ఈక్వల్ టు 0. మనం స్టార్టింగ్ 0 తోటి ఇనిషియలైజ్ చేసాం. ఒక నోడ్ క్రియేట్ అవ్వగానే లింక్డ్ కౌంట్ ప్లస్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా ఒక నోడ్ యాడ్ అవ్వగానే మనకి లింక్డ్ కౌంట్ ప్లస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, నెక్స్ట్
మనకి ప్రోగ్రాము ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. జస్ట్ ఈరోజైతే క్రియేట్ మెథడ్ మనకి ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది మాత్రమే నేను చెప్తాను. ఓకే, క్రియేట్ మెథడ్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం ఈరోజు. ఇక్కడ డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి, మన లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మాత్రమే ఇక్కడ ఈరోజు టాపిక్లో. ప్రోగ్రామ్ కంప్లీట్గా అయితే ఒకే రోజు కంప్లీట్ కాదు కాబట్టి క్రియేట్ మెథడ్ ఒకటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎస్ లిస్ట్లో క్రియేట్ మెథడ్ మాత్రమే నేను చూపిస్తున్నాను. ఓకే, మళ్ళీ అన్ని మెథడ్స్ అయిపోయినాక మనం మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అది మళ్ళీ చెప్పుకుంటాం. ఓకే, ఫస్ట్ అయితే క్రియేట్ మెథడ్ నేర్చుకోండి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, క్రియేట్ మెథడ్ చూడండి, ట్రై బ్లాక్లో ఓపెన్ చేసాం. మనకి ట్రై క్యాచ్ బ్లాక్స్ ఆల్రెడీ జావాలో నేర్చుకున్నారు. ఓకే, రన్ టైంలో ఏమైనా ఎక్సెప్షన్స్ వస్తే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి, అంటే మనం స్టక్ అవ్వకుండా, సిస్టమ్ స్టాప్ అవ్వకుండా ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేయడానికి ఉపయోగించుకుంటాం. ఓకే, ఫైండ్ అవుట్ చేసే ఎక్సెప్షన్ ఫైండ్ అవుట్ చేసి. ఓకే, ఇది ఆల్రెడీ మీకు తెలిసిన టాపిక్కి. నెక్స్ట్ ట్రై బ్లాక్లో రాసుకున్నాం, ఇంటూ ఐ డిక్లేర్ చేసుకున్నాం, అంటే ఒక ఎలిమెంట్ని తీసుకోవడం కోసం ఐని తీసుకున్నాం. నెక్స్ట్ హెడ్ ఈక్వల్ టు నల్. మనకి పైన హెడ్ అని డిక్లేర్ చేసాం కదా, ఆ హెడ్కి ఇక్కడ ఏం చేసాం, నల్ అని తీసుకున్నాం. ఓకే, హెడ్ ఈక్వల్ టు నల్ అంటే హెడ్లో నల్ అని, హెడ్లో ఏముంది ఇప్పుడు నల్ అసైన్ చేసాం, నల్ వాల్యూ అసైన్ చేసాం. అడ్రస్ అసైన్ చేయాలి కానీ ఇక్కడ నల్ అని అసైన్ చేసాం. నెక్స్ట్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ లిస్ట్ అప్ టు -1. మనం -1 ఎంటర్ చేసేంత వరకు కూడా ఓకే మనకి ఏమవ్వాలి, లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే, స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ హెల్ప్ తోటి ఇన్పుట్ వాల్యూస్ చేస్తాం, అంటే కీబోర్డ్ ద్వారా వాల్యూస్ ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ ఐ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, ఇంటీజర్ వాల్యూని కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈక్వల్ టు 10 ఎంటర్ చేసాం, మనం కీబోర్డ్ ద్వారా 10 ఎంటర్ చేసాం. ఓకే, 10 ఎంటర్ చేయగానే మనకి ఐలో స్టోర్ అవుతుంది కదా. హెడ్ ఈక్వల్ టు నల్ ఉంది, ఐ ఈక్వల్ టు 10 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ తీసుకుంది కదా, ఐ వాల్యూ ఎంత 10 నాట్ ఈక్వల్ టు -1. 10 ఇక్కడ చూడండి, వైల్ ఐ వాల్యూ 10 నాట్ ఈక్వల్ టు -1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ లైన్ ఏంటి, వైల్ లూప్లో టెంప్ ఈక్వల్ టు న్యూ లింక్ లిస్ట్ ఆఫ్ ప్రీవియస్ మనం 3 ఆబ్జెక్ట్స్ డిక్లేర్ చేసాం, టెంప్, హెడ్, కరెంట్. ఇప్పుడు టెంప్కి మనం ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం, అంటే సమ్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, టెంప్ అనేది సమ్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇలా టెంప్ అనే నేమ్ పెట్టుకుంటుంది. టెంప్ అని తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ టెంప్ డాట్ డేటా. మనకి టెంప్ అనేది ఏ టైపు, క్లాస్ టైపు. ఓకే, టెంప్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి క్లాస్ టైప్. ఏ క్లాస్, లింక్ లిస్ట్ క్లాస్ టైప్. లింక్ లిస్ట్ క్లాస్ టైప్ కాబట్టి లింక్ లిస్ట్లో మనకి ఏమున్నాయి, డేటా, ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసి ఫస్ట్ పార్ట్లో ఇంటీజర్, సెకండ్ ఏంటి సమ్, నెక్స్ట్ అని తీసుకున్నాం కాబట్టి అనదర్ అడ్రస్ని, అంటే ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసాం కాబట్టి ఒక అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐ వాల్యూ 10 కదా, ఆ 10 అనేది టెంప్ డాట్ డేటా పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్, ఇది డేటా పార్ట్, ఇది నెక్స్ట్ పార్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అడ్రస్ 100 పెట్టుకుంటున్నాం. టెంప్ డాట్ డేటా పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్లో 10 అనేది అసైన్ చేస్తున్నాం. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే నల్. ఓకే, నల్ అని రాసుకోవచ్చు, లేదంటే ఇంటూ మార్క్ కూడా పెట్టచ్చు. ఓకే, నల్ అని రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్
ఇప్పుడు నోడ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం కండిషన్ చెక్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. నెక్స్ట్ లైన్లో ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్, నల్లే కదా, ప్రీవియస్ హెడ్లో ఎంత స్టోర్ చేసాం, నల్, కండిషన్ ట్రూ, ట్రూ అయింది కాబట్టి మనకి లోపలికి వచ్చి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి హెడ్ ఈక్వల్ టు టెంప్, టెంప్ని హెడ్ నో, ఇది కూడా హెడ్ అనేది కూడా ఆబ్జెక్టే, టెంప్ అనేది కూడా ఆబ్జెక్టే. మనం టెంప్ అనే ఆబ్జెక్ట్ని హెడ్లో అసైన్ చేస్తున్నాం. మీరు ప్రీవియస్ క్లాస్లో చూసారు ఆల్రెడీ. ఏం చూసారు, OB1 ఈక్వల్ టు OB2 అనే ఆబ్జెక్ట్ని అసైన్ చేస్తాం. ప్రీవియస్ క్లాస్ చూసారు కదా ప్రోగ్రామ్ ఆల్రెడీ. సేమ్ అలాగే ఇక్కడ హెడ్ ఈక్వల్ టు టెంప్ అన్నాం. హెడ్లో ఇప్పుడు టెంప్ని అసైన్ చేసాం కాబట్టి టెంప్కి అసైన్ అయిన మెమొరీ ఏంటి, 100. అదే హెడ్కి కూడా అసైన్ అవుతుంది. అంటే ఈ నోడ్కే హెడ్ అనే నేమ్ కూడా ఇచ్చుకోవాలి. ఓకే, హెడ్ అనే నేమ్ కూడా ఇచ్చుకోవాలి. సేమ్ నోడ్కి హెడ్ అనే నేము ఇచ్చుకున్నాం. నెక్స్ట్ చూడండి, కరెంట్ ఈక్వల్ టు, నెక్స్ట్ లైన్ ఏంటి, కరెంట్ ఈక్వల్ టు టెంప్. కరెంట్ కూడా ఒక ఆబ్జెక్టే, మళ్ళీ అందులో కూడా టెంప్ అనే ఆబ్జెక్ట్ని అసైన్ చేస్తున్నాం. అంటే టెంప్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఎంత, 100. ఆ 100ని సేమ్ కరెంట్ కూడా అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఇదే నోడ్కి 3 నేమ్స్ ఉన్నాయి. ఏంటి, టెంప్, హెడ్, కరెంట్. ఓకే, 3 నేమ్స్ ఇచ్చాం. ఒకే నోడ్కి 3 నేమ్స్ పెట్టాం. ఫస్ట్ నోడ్ అయితే కంపల్సరీ హెడ్ అని తీసుకుంటాం. నోడ్ క్రియేషన్ అప్పుడు టెంప్ అని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నోడ్ని కాబట్టి హెడ్ అని తీసుకుంటాం. ప్రెజెంట్ ఉన్న పొజిషన్ని చూపించడం కోసం కరెంట్ అనేది ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. ఓకే, ఇక్కడ 3 నేమ్స్ అయితే ఇచ్చుకున్నాం ఫస్ట్ నోడ్కి. నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి ఇంక వెళ్ళదు, ఇఫ్ బ్లాక్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్కి ఎల్స్ పార్ట్కి ఇంక వెళ్ళదు కదా. నెక్స్ట్ లింక్డ్ కౌంట్ ప్లస్ లింక్డ్ కౌంట్ ఈక్వల్ టు 0 కదా, ఇప్పుడు 1 అవుతుంది. ఓకే, ప్రీవియస్ లింక్డ్ కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం, ఇప్పుడు 1 అయింది. అంటే ఒక నోడ్ క్రియేట్ అయినప్పుడు 1 అని ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ వాల్యూ రీడ్ చేసుకోవాలి. ఐ వాల్యూ ఎంత ఈసారి 20. ఓకే, ఐ వాల్యూ 20 కీబోర్డ్ ద్వారా ఇచ్చాం. ఐ ఈక్వల్ టు ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటని వాల్యూ రీడ్ చేసుకున్నాం కాబట్టి 20 ఎంటర్ చేసాం. మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేసుకుంటున్నాం 20 తోటి. ఇప్పుడు పైకి వెళ్ళి కండిషన్ దగ్గరికి వైల్ కండిషన్. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, 20 నాట్ ఈక్వల్ టు -1, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఏంటి, టెంప్ ఈక్వల్ టు న్యూ లింక్ లిస్ట్ ఆఫ్, మళ్ళీ టెంప్ అనే నేమ్ తోటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ న్యూ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ టెంప్ అనే నేమ్ స్ట్రైక్ అవుట్ అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటుంది. టెంప్ ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్, డేటా పార్ట్, అడ్రస్ పార్ట్. సేమ్ ప్రీవియస్ నోడ్ లాగే డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ 200 తీసుకున్నాం. ఓకే, 200 తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు, ఇప్పుడు ఎంత, ఐ అంటే 20. ఓకే, ఇక్కడ టెంప్ డాట్ డేటా అంటే 20 అనేది అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు, నెక్స్ట్ అంటే సెకండ్ పార్ట్ నల్ కాబట్టి నల్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, నల్ అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఫాల్స్ కదా. ఆల్రెడీ హెడ్ అనే నోడ్లో హెడ్లో మనకేముంది, ఫస్ట్ నోడ్ ఉంది. ఓకే, స్టోర్ అయ్యి ఉంది కాబట్టి ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉంది కదా, కాబట్టి హెడ్ అనేది నల్ అనేది కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఓకే, కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకేంటి, ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్లో ఏముంది, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. కరెంట్ డాట్ నెక్స్ట్ ఫస్ట్ నోడ్ దగ్గర కదా కరెంట్ అనేది ఉంది మనకి, అబ్జర్వ్ చేయండి. కాబట్టి మనకు కరెంట్ టెంప్ డాట్ డేటా, టెంప్ డాట్ నెక్స్ట్ అని ఎలాగన్నామో
హెడ్ నోడ్ తోటి కూడా, హెడ్ అనే నేమ్ తోటి కూడా హెడ్ డాట్ డేటా, హెడ్ డాట్ నెక్స్ట్ అనొచ్చు. అలాగే కరెంట్ డాట్ డేటా, కరెంట్ డాట్ నెక్స్ట్ అని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టెంప్ అనేది స్ట్రైక్ అవుట్ అయిపోయి సెకండ్ నోడ్కి నేమ్ అయింది కాబట్టి మనకేంటి హెడ్ తోటి కరెంట్ తోటి మనం యాక్సెస్ చేసుకోగలం ఫస్ట్ నోడ్ని. ఫస్ట్ నోడ్ 10 అయితే కరెంట్ డాట్ డేటా ఆల్రెడీ 10 ఉంది. కరెంట్ డాట్ నెక్స్ట్ని నెక్స్ట్ నోడ్ తోటి లింకప్ చేయాలి, అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. అడ్రస్కి సమ్ నేమ్ ఉంది కదా, టెంప్ అడ్రస్ ఎందులో ఉంది, టెంప్ అనే నోడ్కి. కాబట్టి కరెంట్ డాట్, ఇక్కడ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. టెంప్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి కరెంట్ డాట్ నెక్స్ట్లో స్టోర్ అవుతుంది. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఫస్ట్ నోడ్ యొక్క సెకండ్ పార్ట్ ఏంటి, అడ్రస్ పార్ట్. ఇందులో మనకేమవుతుంది, 200 స్టోర్ అవుతుంది. 200 స్టోర్ అవుతుంది. ఓకే, 200 స్టోర్ అవుతుంది. స్టోర్ అవ్వగానే మనకి 200 అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ నుంచి టెంప్ నోడ్కి సమ్ లింక్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే నెక్స్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో స్టోర్ చేసుకుందో, ఆ అడ్రస్ పార్ట్ నుంచి అది ఏ అడ్రస్ని అయితే స్టోర్ చేసుకుందో ఆ నోడ్కి లింక్ అనేది వచ్చేస్తుంది, యారో మార్క్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అంటే మనకి రిప్రజెంటేషన్ యారో మార్క్ తోటి ఇచ్చుకుంటాం, రెండు లింక్ అయినాయని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అనేది ఏంటి, ప్రెజెంట్ నోడ్ ఏంటి 200 నోడ్, అంటే టెంప్ ఎక్కడుందో అదే ప్రెజెంట్ అవుతుంది. కాబట్టి కరెంట్ ఈక్వల్ టు నెక్స్ట్ చూడండి ఎల్స్ పార్ట్లో సెకండ్ లైన్ ఉంది, కరెంట్ ఈక్వల్ టు టెంప్, అంటే కరెంట్ పొజిషన్ చేంజ్ అవ్వాలి. ఓకే, ప్రెజెంట్ కరెంట్ అంటే ప్రెజెంట్ ఎక్కడ 200 నోడ్. కాబట్టి మనం ఇక్కడ చూడండి స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి, టెంప్ అడ్రస్ వచ్చి కరెంట్లో స్టోర్ అవుతుంది కదా, కాబట్టి కరెంట్ ఇక్కడ స్ట్రైక్ అవుట్ అయ్యి సెకండ్ నోడ్కి కరెంట్ అనే నేమ్ వస్తుంది. ఓకే, సెకండ్ నోడ్కి కరెంట్ అనే నేమ్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ ఎల్స్ పార్ట్ క్లోజ్ అయింది. ఎల్స్ పార్ట్ క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్. లింక్డ్ కౌంట్ ప్రీవియస్ 1 ఉంది కదా, ఇప్పుడు 2 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ రీడ్ చేయాలి, 30 ఎంటర్ చేస్తున్నాం. ఐ వాల్యూ 30. మళ్ళీ 30ని మళ్ళీ వైల్ కండిషన్కి పైకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. 30 ఐ వాల్యూ 30 నాట్ ఈక్వల్ టు -1. కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వచ్చి మళ్ళీ టెంప్ అనే నోడ్ క్రియేట్ అవుతుంది. ఇనిషియలైజ్ అవుతుంది కదా, అంటే మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి సెకండ్ నోడ్కి టెంప్ అనేది స్ట్రైక్ అవుట్ అయిపోయి న్యూ నోడ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది టెంప్ అనే నేమ్ తోటి. ఓకే, ఆ న్యూ నోడ్ అడ్రస్ ఎంత, 300. ఓకే, నెక్స్ట్ లైన్లో ఏముంది, టెంప్ డాట్ డేటా కోడింగ్ పార్ట్ చూడండి. టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు 30. ఓకే, 30 కాబట్టి మనకి ఇక్కడ న్యూ నోడ్లో థర్డ్ నోడ్లో ఇక్కడ టెంప్ డాట్ డేటా అంటే 30 అనేది అసైన్ చేసాం. టెంప్ డాట్ నెక్స్ట్ పార్ట్లో, టెంప్ డాట్ నెక్స్ట్ అంటే సెకండ్ పార్ట్లో నల్ వాల్యూని అసైన్ చేస్తున్నాం. నల్ అని నన్ను రాసుకోవచ్చు, లేదంటే ఇంటూ మార్క్ అయినా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ కోడింగ్ పార్ట్ చూడండి. ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఫాల్స్. ఎందుకంటే ఫస్ట్ నోడ్ హెడ్లో స్టోర్ అయింది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ హెడ్ నోడ్లో స్టోర్ అయింది కాబట్టి మనకి నల్ అయితే కాదు. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ నోడ్కి హెడ్ అనే నేమ్ ఉంది. ఓకే, కాబట్టి ఫస్ట్ హెడ్ వాల్యూ నల్ అయితే కాదు. ఓకే, అడ్రస్ నల్ అయితే కాదు, 100 అడ్రస్ ఉంది హెడ్కి. ఓకే, కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో కోడింగ్ చూడండి, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్, అంటే ప్రెజెంట్ కరెంట్ ఎక్కడుంది, కరెంట్ అనే నేమ్ ఏ నోడ్కి ఉంది, సెకండ్ నోడ్కి ఉంది. డాట్ నెక్స్ట్ అంటే అడ్రస్ పార్ట్. ఓకే, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ని
మనం ఇండికేట్ చేస్తున్నాం. డాట్ నెక్స్ట్ అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ నల్ ఉంది కదా, నల్ కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక నోడ్ ఉంది కాబట్టి ఆ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవాలి. ఆ అడ్రస్ని అంటే ఆ అడ్రస్ దేనిది, టెంప్ నోడ్ది. ఓకే, టెంప్ యొక్క అడ్రస్ కాబట్టి మనం ఈ నల్ అరేంజ్ చేసి ఓకే 300 అసైన్ చేస్తాం. 300 అసైన్ చేసాం కాబట్టి మనకు వెంటనే లింక్ అనేది 300కి కనెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ టు టెంప్. ప్రెజెంట్ కరెంట్ పొజిషన్ మారిపోవాలి కదా మరి, కాబట్టి కరెంట్ ఈక్వల్ టు టెంప్ అంటే టెంప్ యొక్క అడ్రస్ వచ్చి కరెంట్లో స్టోర్ అవుతుంది. కాబట్టి అంటే ఇలాగా కరెంట్కి ఇక్కడ చేంజ్ అవుతుంది. ఓకే, కరెంట్ వాల్యూ ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఎల్ స్పాట్లో సెకండ్ లైన్ ఏంటి, కరెంట్ ఈక్వల్ టు టెంప్ అనే లైన్ ఇచ్చినప్పుడు టెంప్ యొక్క అడ్రస్ కరెంట్లో స్టోర్ అయింది కాబట్టి మనకి టెంప్ ఏదైతే ఉందో అదే కరెంట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఏమవుతుంది, లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఎల్ స్పాట్ క్లోజ్ అయ్యి లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే ఈసారి ప్రీవియస్ 2 ఉంది కదా, ఈసారి ఎంత 3 అవుతుంది. మనకి నోట్స్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, 3 అంటే 3 నోట్స్కి లింక్డ్ కౌంట్ 3 వచ్చింది. ఓకే, ఐ వాల్యూ ఈసారి -1 ఇస్తున్నాం. ఓకే, మనకి ఇంక లిస్ట్ చాలు అనుకుంటున్నాం కాబట్టి ఐ వాల్యూ ఎంత ఇచ్చాం, -1 ఇచ్చాం. ఓకే, -1 ఇవ్వగానే మనకి వైల్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఆ -1 ఐ వాల్యూని తీసుకువెళ్ళి పైన ఐ నాట్ ఈక్వల్ టు -1, ఐ వాల్యూ ఎంత మనకి -1 నాట్ ఈక్వల్ టు -1 కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి వైల్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, వైల్ బ్లాక్ నుంచి లాస్ట్ ఈ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ కోడింగ్ అయితే అర్థమైందమ్మా. నోట్స్ చూడండి, నువ్వు ఒకసారి ఈ లిస్ట్ చూడండి. ఫస్ట్ నోడ్కి నేమ్ ఏముంది, టెంప్ అనే నేమ్ ఉంది, అడ్రస్ 100. ఓకే, ఫస్ట్ నోడ్ చూడండి, హెడ్ అనే నేమ్ ఉంది. ఓకే, క్లియర్గా చూడండి, ఫస్ట్ నోడ్లో హెడ్ అనే నేమ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ నోడ్లో హెడ్ అనే 10కి హెడ్ అనే నేమ్ ఉంది. ఓకే, హెడ్ యొక్క అడ్రస్ ఎంత 100. మనం 2 పార్ట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోగలం, హెడ్ డాట్ డేటా. ఓకే, మనం డేటా నెక్స్ట్ ఇలా నేమ్స్ తోటి యాక్సెస్ చేసుకుంటాం. సెకండ్ నోడ్కి ప్రెజెంట్ అయితే నేము స్ట్రైక్అవుట్ అయిపోయినాయి కదా, ఏ నేము లేదు. థర్డ్ నోడ్కి టెంప్ అని ఉంది, కరెంట్ అని ఉంది. ఓకే, మీరు ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ 100, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ 200, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ 300. ఓకే, ఫస్ట్ నోడ్కి హెడ్ అనే నేమ్ ఉంది, లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ నల్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమీ నోడ్ లేదు కాబట్టి నల్ స్టోర్ అయి ఉంది. ఇది లిస్ట్ క్రియేట్ అయింది, ఇలా లిస్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలో మళ్ళీ చెప్పుకుంటాం నెక్స్ట్ క్లాస్లో. లిస్ట్ అనేది ఇలా క్రియేట్ అయింది. జస్ట్ ఎన్ని నోట్స్ అయినా ఇలా -1 ఎంటర్ చేసేంత వరకు కూడా ఎన్ని నోట్స్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇలాగే లింక్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. అడ్రసెస్ స్టోర్, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని ప్రీవియస్ నోడ్కి అడ్రస్ పార్ట్లో స్టోర్ చేసి ఎన్ని లింక్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 3 నోట్స్ని మాత్రమే డిజైన్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనం కోడింగ్ అంతా ట్రై బ్లాక్లో రాసాం కదా, ఇక్కడ ట్రైకి ఫాలోయింగ్ క్యాచ్ బ్లాక్ రాసాం. నెక్స్ట్ క్రియేట్ మెథడ్ క్లోజ్ చేసాం. ఓకే, జస్ట్ క్రియేట్ మెథడ్ మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే మెథడ్, మెయిన్ మెథడ్ ఇవన్నీ ఉన్నాయి. అవి నెక్స్ట్ ఇంకా డిలీట్ మెథడ్, ఇన్సెట్, ఇవన్నీ ఆపరేషన్స్, లింక్డ్ కౌంట్ ఇవన్నీ చెప్పుకుంటాం. ఓకే, జస్ట్ ఈ కోడింగ్ అంతా నీట్గా అబ్జర్వ్ చేయండి. ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఈ లింక్ లిస్ట్ అనే క్లాస్ డిజైన్ చేయడం ద్వారా నోడ్ని మనం డిజైన్ చేసాం. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది లిస్ట్లో క్రియేట్ మెథడ్ ద్వారా మీరు చూసారు. మనం ఇప్పుడు
ఎస్లిస్ట్ అనే క్లాస్లో క్రియేట్ మెథడ్ ద్వారా సమ్ కలెక్షన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాం ఇప్పుడు. ఓకే, ఒక లిస్ట్కి సంబంధించిన కోడింగ్ అనేది చూసాం. ఓకే, డిజైన్ చేసుకోవడానికి కావాల్సిన కోడింగ్ చూసాం. ఇక్కడ కోడింగ్ పార్ట్లో వాల్యూస్ ఎంటర్ చేసుకుంటాం. వాల్యూ ఫస్ట్ వాల్యూ -1 కాదా చెక్ చేసుకుంటుంది. అంటే మనం ఎండింగ్ పాయింట్ ఇప్పుడు స్టాప్ చేయాలి అంటే -1 ఇవ్వాలి. ఓకే, వాల్యూస్ స్టాప్ చేయాలి అంటే -1 ఇవ్వాలి. కాబట్టి -1 కాదా అనే కండిషన్ ఇచ్చాం, వైల్ కండిషన్. నాట్ ఈక్వల్ టు -1 అయితేనే కండిషన్ ట్రూ అయ్యి లోపలికి రావాలి. ఓకే, టెంపరీ నోడ్ క్రియేట్ అవుతుంది. డేటా ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ వాల్యూ నల్ తీసుకుంటాం. ఒకవేళ హెడ్ అనేది నల్ అయితే ఫస్ట్ నోడ్నే మనం తీసుకుంటాం హెడ్ కింద. ఒకవేళ రిమైనింగ్ చూసారు కదా ప్రాసెస్, హెడ్ నల్ కాకపోతే ఎల్స్ పార్ట్కి వచ్చి ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఇఫ్ కండిషన్, ఇఫ్ బ్లాక్ అయినా ఎల్స్ పార్ట్ అయినా సరే మనకి లింక్డ్ కౌంట్ ++ మాత్రం కంపల్సరీ అవుతుంది. ఒక నోడ్ క్రియేట్ అవుతుంది కాబట్టి లింక్డ్ కౌంట్ ++ కంపల్సరీ అవుతుంది. మళ్ళీ ఆ వాల్యూ తీసుకుంటుంది. ఇలా ఇటరేషన్స్ మనకి జరుగుతాయి. వాల్యూ తీసుకుని మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఎప్పటి వరకు అంటే -1 ఎంటర్ చేసేంత వరకు మనకి లిస్ట్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి.